సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. మే మైట్లో మనం సిచ్యువేషన్ 1 చూసాం. ఇప్పుడు మనం సిచ్యువేషన్ 2 చూస్తున్నాం. ఓన్లీ 2 సిచ్యువేషన్స్లోనే అది యూజ్ అవుతుంది అండ్ చెప్తున్నాను మళ్ళీ కూడా. వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆఫ్ దట్. మే మైట్ని ఎక్కువగా యూజ్ చెయ్యము. మేని యూజ్ చేస్తాం, అది ఎప్పుడో చెప్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ 2లో సమ్ టైమ్స్ యూజ్ చేస్తాం. బట్ మే మైండ్లో సార్ మనం ఇది యూజ్ చేస్తాం కదా ఎక్కువ అంటే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ దీస్ 2 words వీ హ్యావ్ సమ్ అదర్ వర్డ్స్. మనకు వేరే వర్డ్స్ ఉన్నాయి. ఈ హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో వేరేవి యూజ్ చేయొచ్చు, వాటితో మనం మాట్లాడతాం. ఇవి తక్కువ. చూడండి, సెకండ్ సిచ్యువేషన్ రాశాను. వాట్ ఈస్ సెకండ్ సిచ్యువేషన్ హియర్ మై డియర్? పర్మిషన్ క్వశ్చన్స్. పర్మిషన్స్ క్వశ్చన్స్ అని రాశాను. సరే, ఈ పర్మిషన్స్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చూసాం కదా. నేను చెప్పాను కదా ఎక్కడ చూసాము అంటే, మనము క్యాన్ కుడ్లో చూసాము. వీ హ్యావ్ టు రైట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ రాస్తే మనము వేరేది ఏది రాయొద్దు మై డియర్. పర్మిషన్ క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ క్వశ్చనే ఉంటుంది అని చెప్పాను. ఆల్వేస్ పర్మిషన్స్ క్వశ్చన్స్ విత్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్, నాట్ విత్ WH క్వశ్చన్స్. ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూస్తే మే రాసాము, దెన్ మైట్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ అంటే మే మైట్. ఓకే, సబ్జెక్ట్ రాశాను, దెన్ V1, then other words, then this is question mark. Important note I will write here my dear. Important note, because the subjects here, all the subjects are not used. Only I, we are used as subjects. ఇంపార్టెంట్ నోట్, ఇక్కడ మనకు ఐ వి అనే సబ్జెక్ట్స్ మాత్రమే వస్తాయి పర్మిషన్స్ క్వశ్చన్స్. మనం ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇది రాసాం కదా మనము అన్నా. క్యాన్ కుడ్తో ఉంది, క్యాన్ కుడ్తో కూడా పర్మిషన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. V1, other words, may might, subject, V1, other words. సేమ్ ఉంది చూడండి. బట్ ద డిఫరెన్స్ ఈజ్ క్యాన్ కుడ్ టేక్ I, we, you. క్యాన్ కుడ్ వచ్చేసి మనకు I, we, youతో వస్తాయి. ఇక్కడ చూడండి, I, we, you. ఇంతకుముందు మనం చూసాం కెన్ I, కెన్ we, కెన్ you అన్నాం. బట్ మే మైట్, may might take I, we only. may might రాస్తేనేమో ఓన్లీ I, we తోనే రాస్తాము. క్యాన్ కుడ్తో రాస్తే ఏంటంటే I, we, you రాస్తాం. దట్ మీన్స్ హియర్ I, we అని రెండే వస్తాయి. ఇక్కడ కెన్ I, కెన్ we, కెన్ you, కుడ్ I, కుడ్ we, కుడ్ you, మే I, మే we, మైట్ I, మైట్ we, ఇవి రెండు మాత్రమే వస్తాయి పర్మిషన్స్ క్వశ్చన్స్. అలాగే ఈ సిచ్యువేషన్ ఎక్కువగా యూజ్ ఉండదు. మనము దాంతో యూజ్ చేయొచ్చు. క్యాన్ కుడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దీస్ 2 words వీ హ్యావ్ క్యాన్ కుడ్. క్యాన్ కుడ్తో యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా వర్డ్ యూజ్ చేస్తాం మనం ఐ. నేను ఇంతకుముందే చెప్పాను, క్యాన్ కుడ్ని మనం యూజ్ చేస్తాం కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయం. బట్ ద వర్డ్స్ ఆర్ దేర్.
మనం ఉన్నంత మాత్రాన అవి యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. చాలామంది క్యాన్ కుడ్నే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు కెన్ ఐ కమిన్ అంటారు, మే ఐ కమిన్ అని కూడా అంటారు. కానీ మే ఐ కమిన్ ప్లేస్లో మీరు కెన్ ఐ కమిన్ అన్నా ఏం ప్రాబ్లం లేదు. దట్ కెన్ ఆల్సో బి యూస్డ్ అండ్ దట్ ఈస్ యూస్డ్ మోస్ట్లీ. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దీస్ టూ ఐ వై ఇవి మాత్రమే వస్తాయి. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. సెంటెన్సెస్ మే ఐ గో నౌ, మే ఐ గో నౌ, మే we sit here, మే we sit here. ఇక్కడ అర్థం ఏంటి అంటే మే ఐ గో నౌ అంటే నేను ఇక వెళ్ళొచ్చా, నేను ఇక వెళ్ళొచ్చా. మే we sit here అంటే మేము ఇక్కడ కూర్చోవచ్చా, దాని అర్థం. అండ్ ద సేమ్ థింగ్ మైట్. Might I take your car? Might I take your car? మీ కారుని నేను తీసుకోవచ్చా, మీ కారుని నేను తీసుకోవచ్చా. ఓకే, ఇదే సెంటెన్స్ మైట్ we ask. Might I ask your vehicle? ఒకసారి మీరు ఈ సెంటెన్సెస్ అన్ని చూస్తే మీకే తెలుస్తుంది అసలు మనం యూస్ చేస్తామా లేదా. మే ఐ గో నౌ మనం బాగా యూస్ చేస్తాం. మే ఐ గో నౌ. మే we sit here అది కూడా యూస్ చేస్తాం. మైట్ ఐ టేక్ యువర్ కార్, మీ కార్ తీసుకోవచ్చా, ఇది మనం ఎక్కువగా యూజ్ చేయం. అండ్ అలాగే మైట్ వై ఆస్క్ యువర్ వెహికల్, మీ వెహికల్ అడగొచ్చా, ఇది కూడా మనము ఎక్కువగా యూజ్ చేయం. అంటే అర్థం ఏంటి, ఈ టూ ఏవైతే మైట్ ఉన్నాయో అవి ఎక్కువగా యూజ్ చేయము, కానీ సెంటెన్సెస్ ఉన్నాయి. సెంటెన్సెస్ ఆర్ దేర్, బట్ మే ఈస్ used much, might is not used much. Once again I write here, may is used much, might is not used much. మేని ఎక్కువగా యూస్ చేయం, మేని ఎక్కువగా యూస్ చేస్తాము, మైట్ని మనము ఎక్కువగా యూస్ చేయము. అలాగే నేను మీకు ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది మే ఐ గో నౌ. దీనికి సేమ్ ఎక్స్ప్రెషన్స్ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, షూర్ అన్నాను, ఓకే, డెఫినెట్లీ అన్నాను, yes, of course, yes, of course, certainly, why not, by all means, with pleasure. ఈ సెంటెన్సెస్ అంటే ఇవి ఎక్స్ప్రెషన్స్ అంటాం మనము, ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం, ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మే ఐ గో నౌ అన్నాం, మే ఐ గో నౌ, షూర్, నేను ఇక వెళ్ళొచ్చా, తప్పకుండా. మే ఐ గో నౌ, డెఫినెట్లీ. మే ఐ గో నౌ, ఎస్ ఆఫ్ కోర్స్. మే ఐ గో నౌ, సర్టైన్లీ. మే ఐ గో నౌ, వై నాట్. మే ఐ గో నౌ, బై ఆల్ మీన్స్. మే ఐ గో నౌ, విత్ ప్లెజర్. ఇందులో మనకి ఫార్మల్గా
ఉన్నవి ఏంటి అంటే ఇవి ఫార్మల్. పొలైట్ అన్నమాట, పొలైట్గా ఉంటాయి. ఇది కూడా పొలైట్గా ఉంటుంది. అంటే ఏంటి, పొలైట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మల్. ఇది కూడా ఫార్మల్గా ఉండడం. ఇప్పుడు చూడండి, మే వీ సిట్ హియర్. ఎస్ అఫ్ కోర్స్, మే వీ సిట్ హియర్, వై నాట్, మే వీ సిట్ హియర్, బై ఆల్ మీన్స్, మే వీ సిట్ హియర్ విత్ ప్లెజర్. ఈ విధమైనవి ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మే మైట్ ఎక్కువగా యూజ్ ఉండదు కాబట్టి మనం కాన్వర్జేషన్ ఏమి రాయము. నెక్స్ట్ వచ్చేసి మనకి మే మైట్ ఇప్పుడు ఫినిష్ చేసినట్టే, బట్ నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చి ఓన్లీ మేతోనే ఉంటుంది. మేతో సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. I hope you have understood so far. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.